హాయ్ హలో వనకం వెల్కమ్ టు బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ నుంచి పెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే బలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో టమాటో సూప్ చేద్దాం. కానీ టమాటో సూప్ చేయకముందు బలా దీని కెలాలో టమాటా గురించి మాట్లాడుకుందాం. టమాటా సూప్ చేయాలంటే యూజువల్ గా మనకు టమాటాలు కావాలి. సో ఈరోజు బలా దీనికి ఎలాలో టమాటా మీదున్న స్కిన్ అంటే ఈ తోలు ఎలా తీయాలో చాలా సింపుల్ మెథడ్స్, ఒక 2 టెక్నిక్స్ లో మీకు చెప్తానండి. ఫస్ట్ ఒక టమాటా తీసుకొని యూజువల్ గా మనకు జనరల్ లైఫ్ ఉంటుంది కదా, ఇది చూసారా, ఇది యూజువల్ గా దీని కన్ను అంటారు, ఐ అంటారు. దీన్ని మనం తీసేసి ఇప్పుడు పైన అలా ఒట్టి స్కిన్ దాకానే ఒక సైడ్ కట్ చేసాము. ఇప్పుడు ఇంకొక సైడ్ అలా కట్ చేసి, యూజువల్ గా స్కిన్ ఇట్లా తీద్దాం అనుకుంటారు కదా, అలా కాదండి. ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని దీన్ని వేయండి. అట్లా వేసి ఇది బాగా కొంచెం ఉడికిన తర్వాత బయటికి తీసేసి అలా స్కిన్ ఇట్లా అంటే టక 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 వచ్చేస్తుంది. ఇమీడియట్ గా కొంచెం గిన్నెలో చల్లటి నీళ్ళు వేసుకొని అందులో పోయండి. అయితే ఈ స్కిన్ ఎందుకు తీయాలో మీకు తెలుసా? స్కిన్ యూజువల్ గా డైజెస్ట్ కాదండి. చాలాసార్లు మీరు గమనించే ఉంటారు, స్కిన్ తింటూ ఉంటాం అంటే టమాటోలు తింటున్నప్పుడు లోపల పల్పు చాలా టేస్టీగా ఉంటుంది, కానీ స్కిన్ లో అసలు మ్యాటర్ ఏమి ఉండదు. ఆ స్కిన్ అలాగే డైజెషన్ లో వచ్చేస్తుంది. సో స్కిన్ అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు ఈ బౌల్లో కొంచెం నీళ్ళు పోసుకుంటా. చాలు చాలు చాలు, చూద్దాం ఎక్కడ తాకొచ్చిందో. 20 seconds లో స్కిన్ ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చేయి పెట్టి తీసాను అనుకోండి, చేతికి స్కిన్ వస్తుంది. సో ఆ టెన్షన్ వద్దు, ఆ ప్రెషర్ వద్దు. టాంగ్ జురాసిక్ పార్క్ టైప్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టాంగ్ అలా నీళ్ళలో వేయండి. ఇప్పుడు చూడండి స్కిన్ వేడి వేడిగా ఉంది కదా, చూసారా స్కిన్ ఎలా వచ్చిందో. ఇది తింటే లాభం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇది తీసి ఇప్పుడు చూడండి వేడి వేడిగా టమాటా వితౌట్ స్కిన్ రెడీ. ఇది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఈ చిన్న నైఫ్ తీసుకొని టమాటా ఇప్పుడు ఎక్కడ కట్ చేసే అవసరం లేదు, చిన్నగా ఇది చూడండి, చాలు. గ్రిప్ ఉంది కదా. ఇప్పుడు ఇది కూడా వేడిగానే ఉంది. దీన్ని పక్కన పెట్టుకొని ఇది ఆన్ చేసుకుంటా. ఇప్పుడు దీన్ని ఇలా వేడి చేసుకుంటాం. చూసారా, యూజువల్గా మనం ఇక్కడ సెంటర్లో పెట్టేసి వదిలేయచ్చు, కానీ దీన్ని కొంచెం సైడ్లో పెట్టుకుంటే కత్తి కూడా మెల్ట్ అవుతుంది. జాగ్రత్త అండి, ఎందుకంటే కత్తులు మనం రోజు కొనలేం కదా, కొంచెం జాగ్రత్త ఉండాలి. కత్తి ఒకవేళ మనం సేవ్ చేసుకోవాలంటే టాంగ్, దీన్ని టాంగ్ అంటారు. వావ్, దీన్ని కూడా పట్టుకొని మనం ఇలా వేడి చేసుకోవచ్చు. ఇప్పుడు నైఫ్ తీసేస్తా, ఇక్కడ పెడతా. చూసారా, 1-2 టమాటాలు అయితే మనం ఇలా చేసుకోవచ్చండి. కానీ అదే 1-2 కేజీల టమాటాలు, 5 కేజీల టమాటాలు, ఒక 10 మందికి మనం ఏదైనా సూపో ఏదైనా ఇంట్లో ఏదైనా కర్రీ చేయాలనుకోండి, అప్పుడు ఈ టెక్నిక్ ఒక్కొక్కటి కాల్చుకొని కూర్చోలేము. సో నేను ఇందాక మీకు క్లాసిక్ ఒక టెక్నిక్ చూపించిన. ఐ కట్ చేసాము, పైన 2 sides అలా కట్ చేసి బాయిలింగ్ వాటర్ వేసాం. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు దీన్ని మెల్లిగా నీళ్ళల్లో స్కిన్ తీసాం.
ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది టమాటా. చూసారా, స్కిన్లెస్ టమాటా. ఇది యూజువల్ గా మనం ఒకవేళ 1 కిలో, ఒక 2 కిలోలు, లేక 10 టమాటాలు, ఒక 15 టమాటాలు అది తీయాలంటే ఈ టెక్నిక్ బెస్ట్ అండ్ సింపుల్. ఇప్పుడు లెట్ us మేక్ టమాటో సూప్. చిన్న బౌల్ తీసుకోండి, ఆన్ చేసుకుందాం. వెరీ గుడ్. ఇందులో బటర్ వేస్తాం. యూజువల్ గా మనము 2 టీ స్పూన్స్ బటర్ వేస్తే మైదా 1 టీ స్పూన్ వేయాలి. ఇప్పుడు ఇందులో పెప్పర్ కార్న్, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత యూజువల్ గా క్యారెట్ చాలా మంది అవాయిడ్ చేస్తారు, కానీ ఏంటంటే మనకు ఆ సాఫ్ట్ గా ఆ కలర్ రావాలి అంటే క్యారెట్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. కొన్ని మిక్స్డ్ హెర్బ్స్ సార్ట్ చేసుకుందాం. కొంచెం బటర్. ఇప్పుడు కొంచెం మైదా వేస్తా. ఇంట్లో ఒకవేళ మైదా పిండి యూజువల్ గా ఉంటుంది, ఎందుకంటే మనం రొట్టెలు చేసుకుంటాము. అది లేకపోతే బియ్యం పిండి ఆల్టర్నేట్ సోర్స్. అన్ని బాగా మిక్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో పాలు కూడా కొంచెమే ఉండేవి. కొంచెం వాటర్ వేస్తా. బాగా కలుపుకోండి. చూడండి అన్ని మిక్స్ అవుతున్నాయి. కొంచెం థిక్ అవ్వాలి. ఇది చూసారు కదా, కొంచెం థిక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ, బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 2 to 5 సెకండ్స్ కుక్ అయిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటారు. సూప్ కదా, కొంచెం థిక్, కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు. మిక్స్ చేసుకుంటాం. వెరీ గుడ్. ఇది ఉడికే లోపల టమాటోని యూజువల్గా మామూలుగా మనం ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే తర్వాత నేను హ్యాండ్ బ్లెండర్ ఒకటి వాడతాను కాబట్టి. సో దీనికి పెద్ద ఆర్డర్ ఏం లేదు, లాజిక్ ఏం లేదు. ఎట్లా అంటే అట్లా కట్ చేసుకోవచ్చు. వేసేసా. ఇది కూడా వేసేద్దామా? ఓకే. లాజిక్ ఏం లేదు, ఎట్లా అంటే అట్లా కట్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ రెడీ. టమాటో సూప్ కొంచెం టేస్ట్ చేస్తాం. సాల్ట్ అస్సలు లేదు, సాల్ట్ వేయాలి. సాల్ట్ ఒకటి ఫర్ టేస్ట్, ఎక్కువ వేయకండి. ఇది యూజువల్గా ఒక 4 minutes 5 minutes ఇట్లా వదిలేస్తే మంచిగా ఉడుకుతుంది. ఎందుకంటే ఇందులో మనము మైదా వేసాం కదా, ఆ మైదా వల్ల కొంచెం థిక్నెస్ బాగా పెరుగుతుంది. ఇలా ఒక 5 minutes సిమ్మర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని, యూజువల్గా టమాటాస్ ఎర్రగుంటే టేస్ట్ బాగొస్తుంది అంటారు, కానీ మనకు దొరికే టమాటాస్ అండి ఎక్కడ ఎలా దొరుకుతుందో, ఏ రంగులో ఎప్పుడు దొరుకుతుందో, ఏ సీజన్లో ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. బట్ టమాటా దొరకడమే చాలు. ఇప్పుడు ఇందులో నుంచి ఈ బే లీఫ్ తీసి బిర్యానీ ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను. ఇది హ్యాండ్ హెల్డ్ బ్లెండర్ అంటారు. ఇది కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత చూసారా, ఒక విధంగా ఇది గ్రైండ్ అయిపోతున్నట్టే. చాలు. ఇప్పుడు చూసారా టేబుల్ ఎంత మురికైందో. బట్ ఎనీవే క్లీన్ చేసుకుందాం, తర్వాత క్లీన్ చేస్తా. ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టు.
లోపల ఒక్కసారి ఇది మిక్స్ చేసి చూస్తా. చూసారా, ఇందాక బ్లెండర్ తో మిక్స్ చేస్తే ఎంత చక్కగా వచ్చిందా. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ. స్లైస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని ఫస్ట్ కార్నర్స్ కట్ చేసేయండి. ఇప్పుడు సగంలో కట్ చేసుకోండి. తర్వాత ఇట్లా ఈ సైజ్ అన్ని నేను తినేస్తే మరి బ్రెడ్ క్రూటాన్స్ ఎవరు చేస్తారు? చూసారు కదా, బ్రెడ్ క్రూటాన్స్ కూడా ఎంత చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకో. ఇది వేడి ఉంది కదా, ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ప్యాన్ ఇందులో కొంచెం ఆయిల్ వేస్తుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ బ్రెడ్ క్రూటాన్స్ ఇందులో వేసేసి లైట్గా అట్లా టాస్ చేసుకుంది. అప్పుడు కొంచెం కలర్ మారుతుంది, కొంచెం స్ట్రాంగ్ అవుతారు, కొంచెం స్టార్చ్ అయిపోతారు. ఇప్పుడు ఇందులో క్రూటాన్స్ చిన్న చిన్న ముక్కలుగా చూసారా, కొంచెం కలర్ మారుతుంది. యాక్చువల్లీ ఇవి బటర్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే గుర్తుందా, దీంట్లో మనం బటర్ వాడాము, ఎల్లుల్లి వాడాము. అలాగే ఇది కూడా బటర్ వేసుకున్నాం అనుకోండి, ఆ టేస్టే వేరుగుంటుంది. చూసారా కలర్ ఎలా మారుతుందో. ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఆఫ్ చేస్తా. ఎందుకంటే ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా లైట్గా ఆయిల్లో కుక్ అవుతూనే ఉంటుంది. ఇందులో మనము కొంచెం చిల్లీ పౌడర్, ఎందుకంటే ఘాటుగా కారంగా తగులుతుంటే భలే మజా వస్తుంది. ఇది మన స్టైల్, బ్యాచిలర్స్ కిచెన్ కదండి. మనం ఏది చేసినా, అంటే ఉన్న వాటిలో మనం ఏది చేసినా సూపర్గా ఉండాలి. ఇక్కడ మూత పెడదాం. ఇప్పుడు ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం. టమాటో సూప్ రెడీ. టమాటా సూప్ తయారు చేయే విధానం: ఒక గిన్నె తీసుకొని అందులో బటర్, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, ఉల్లిపాయల ముక్కలు, క్యారెట్ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్ మరియు కొద్ది పాలు పోసి టమాటో ప్యూరే కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ని, ఉడకబెట్టిన టమాటో ముక్కల్ని మరియు చిటికెడు ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని క్రింద దించి బ్లెండ్ చేస్తే టమాటో సూప్ రెడీ. ఇప్పుడు మనం చేయబోయేది వెజిటబుల్ చీజ్ స్లా శాండ్విచ్. ఏంటబ్బా ఇది కొంచెం వెరైటీగా ఉందనుకుంటున్నారు కదా? ఎస్, ఇది కొంచెం యూరోపియన్ స్టైల్, కాంటినెంటల్ కాదండి, కొంచెం యూరోపియన్ స్టైల్లో నేను మీకు చూపిస్తాను. యూజువల్గా శాండ్విచ్ అంటే బటర్ వేస్తారు కదా, మయోనీస్ వేస్తాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం తయారు చేయకముందు మనకు కావాల్సింది ఫస్ట్ బ్రెడ్. దేనికి? శాండ్విచ్కి. కానీ ఫస్ట్ మనం తయారు చేసుకుంటాము స్లా. మనకు స్లాకి కావాల్సింది క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, దీంట్లో మయోనీస్, క్రష్డ్ పెప్పర్, తర్వాత కొంచెం వెనిగర్, కొంచెం షుగర్, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని, అఫ్కోర్స్ క్యూకంబర్ కూడా కావాలి. మనం ఎలా తయారు చేస్తానో చూపిస్తా. ఫస్ట్ షుగర్, ఓకే, నెక్స్ట్ వినిగర్, ఇప్పుడు ఇందుట్లో కొంచెం మయోనీస్, ఇప్పుడు ఇందుట్లో క్రష్డ్ పెప్పర్ వేస్తాం. ఇది యూజువల్గా మిరియాలు మనం దంచుకొని కూడా వేయచ్చు, కొంచెం స్టైల్ ఉండాలి, మన బ్యాచిలర్స్ కిచెన్ కదా. సో క్రష్డ్ పెప్పర్ చాలండి, ఘట్టంగా కొడుతుంది. యూరోప్లో పెప్పర్, మయోనీస్ అన్నిట్లో వాడతారండి. అదేంటో కానీ మొన్న ఎయిర్పోర్ట్లో కూడా ఈ రెసిపీ చూసి కనుక్కొని ఎలా చేస్తున్నారు ఎలా అని 5 స్టార్ హోటల్లో కూడా దొరకదండి, మన బ్యాచిలర్స్ కిచెన్లోనే దొరుకుతుంది. కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు పేస్ట్ ఈ వినిగర్, మిరియాలు కొంచెం మనం ప్రెస్ చేసాం కదా, చక్కెర షుగర్తో పాటు కొంచెం మిక్స్ చేసి అలా టేస్ట్ చేస్తే ఇప్పుడే లండన్లో దిగిన ఫీలింగ్ వస్తుంది. ఎనీవేస్, ఇప్పుడు ఇది అయిపోయిందా? నెక్స్ట్ బౌల్ ఇక్కడ పెడదాం. పెట్టేసి చూసారా స్లైస్ ఇవో పేర్లు ఉంటాయి. ఇది ఈజీగా మనకు మార్కెట్లో దొరుకుతుందండి, రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు స్లా చేద్దాం. అంటే సా ఒక క్యాబేజ్ తీసుకోండి, తీసుకొని కరెక్ట్గా క్యాబేజ్ చూసారా ఎంత చక్కగా తయారైందో, అట్లా స్లైసులు చేసుకుందాం. చాలు. ఇప్పుడు ఇది స్లాలో వేస్తాం. అలాగే క్యారెట్, క్యాప్సికమ్ కూడా. ఇప్పుడు యాక్చువల్లీ ఈ రంగులు అంటే మనకు బాగా ఇష్టం అండి. చూడండి, లైట్గా ఆరెంజ్, గ్రీన్, వైట్ ఏదో గుర్తుకొస్తుంది కదా మనకు. యా, ఇది ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. బ్యూటిఫుల్గా మిక్స్ అయింది చూసారా. ఇప్పుడు ఒక ఏలు పెడతా. కొంచెం సాల్ట్, చాలు. నేను కొంచెం హెల్త్ కాన్షియస్, అందుకే కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటా. వెరీ గుడ్. ఇప్పుడు ఇది స్లా రెడీ ఫర్ ద శాండ్విచ్. ఇంపార్టెంట్, కొంచెం మైనస్ తీసుకుందాం. అండ్ తీసుకొని, యూజువల్గా శాండ్విచ్ అనగానే అందరూ బటర్ వాడతారు, మనం మైనస్ వాడుతున్నాం. వెరీ గుడ్. చేశారు కదా, మీకు చేస్తుండగానే ఒక చిన్న టెక్నిక్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక స్లైస్ తీసుకుందాము. ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ చూపిస్తా. యూజువల్గా నేను చెప్పాను కదా, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళ గురించి శాండ్విచ్ చేయాలి. సో దాని గురించి మనం టేబుల్ అంతా స్ప్రెడ్ చేసే అవసరం లేదు. ఇలా స్లైసెస్ పూసుకున్న తర్వాత ఇలా కవర్ చేసుకొని ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. ఇది గమనించండి, నేను ఫటాఫట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, యూజువల్గా మన ఇండియాలో బట్టరు, మనము వెన్న కూడా భలే ఉంటుంది. కానీ అమెరికా, యూరోప్లో అయితే ఎక్కువ మయోనీసే వాడతారు. ఎందుకంటే వాళ్ళకి క్రీమ్ అంటే కూడా బాగా ఇష్టము. కానీ వాళ్ళు కొంచెం ఏదో స్టైల్గా ఉండాలి, కొంచెం తినేటప్పుడు ఆహా ఆ టేస్ట్ బడ్స్ అంతా ఎంజాయ్ చేయాలని వాళ్ళు ఎక్కువ దే ప్రిఫర్ దిస్ ఓన్లీ. ఇప్పుడు నైఫ్ పెడితే పెద్ద పని కావట్లేదు, ఏలే పెట్టేస్తాం. చూసారా ఎంత వచ్చిందో. యా, ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టండి, దీన్ని ఇక్కడ పెట్టండి. ఇలాగా మనము ఒక 10 శాండ్విచ్లు చేసుకోవచ్చు. అది ఇలా టవర్లా తయారవుతుంది, కానీ అలా స్ప్రెడ్ అయితే కాదు. సింపుల్ టెక్నిక్ కదా. సో ఇప్పుడు మళ్ళీ మనము దాన్ని వాడుకోవాలంటే ఇది ఇట్లా పెట్టండి, ఇది ఇట్లా ఓపెన్ చేసుకోండి. సింపుల్. ఇప్పుడు షెడ్డర్ ఫస్ట్ స్లైసర్ తీసుకొని ఇక్కడ పెడతా. పెట్టేసి క్యూకంబర్ చూసారా, ఇలా పెద్ద ముక్కలుగా స్లైస్ చేయాలి. ఇప్పుడు మీకు స్లైసర్ చూపిస్తాను. చూసారా ఎలా వచ్చిందో? ఇదే మనకు కావాల్సింది మన స్లాకి. ఓహో, చేపలా ఉంది అనుకుంటున్నారు కదా, చేప కదండి, ఇది క్యూకంబరే. సో ఎట్లాంటి ఒక 4-5 చేసుకుందాం. వెరీ గుడ్. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇది క్యూకంబర్ కరెక్ట్గా
ఇలా తీసి ఇక్కడ అమలు పెట్టి బెండ్ చేసుకో. అలాగే ఇంకొకటి తీసుకొని ఇక్కడ బ్రేక్ చేసి బెండ్ చేయండి. తర్వాత ఇంకోటి తీసుకోండి, ఇక్కడ తీసి బెండ్ చేసి ఇక్కడ పెట్టండి. అలాగే ఇక్కడ కూడా బ్రేక్ చేసి బెండ్ చేసి అక్కడ పెట్టండి. ఇప్పుడు దీని మీద మనము స్లా చాలు. అయితే చీజ్, ఇప్పుడు చీజ్ పెట్టాలి. యూజువల్గా చాలా మంది ష్రెడెడ్ చీజ్ కూడా వేస్తారు, మనం డైరెక్ట్ చీజ్ స్లైస్ వేస్తాం. వేసిన తర్వాత ఇది ఇట్లా కవర్ చేసి ప్రెస్ చేసి మెత్తగా చూసారా. ఇప్పుడు రంపం లాంటి కత్తి ఒకటి ఉంది, సా నైఫ్. తర్వాత అలా ఇది పెట్టి చూసారా, అలా మళ్ళీ అట్లా తిప్పి కొంచెం ప్రెషర్ పెట్టి ఇప్పుడు ప్రెషర్ కరెక్ట్ పెట్టుకొని సా చేయండి. ఇప్పుడు ఆర్ యు రెడీ ఫర్ ద మ్యాజిక్? చూసారా కరెక్ట్ పొజిషన్. వెజిటబుల్ చీజ్ స్లా శాండ్విచ్ ఇస్ రెడీ. మరి దీంతో పాటు మనం టమాటో సూప్ చేసాము, ఇక్కడ బ్రెడ్ క్రూటాన్స్ కూడా వేడి చేసుకున్నాం. ఇప్పుడు మనం దాన్ని కండిషనింగ్ చేసుకుందాం. కండిషనింగ్ ఎలా అనుకుంటారా? ఇందాక మనం రెడీ చేసుకున్న ఒక బౌల్, కొంచెం క్రీము, ఈ సూప్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని దీంతో పాటు ఇది కూడా ఇక్కడ పెట్టుకుంటా. పెట్టేసి ఇందాక వాడిన చిన్న బౌల్ చేసుకొని కొంచెం ఒక బౌల్ వేసి కొంచెం క్రీమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్పుడు అది కొంచెం పొడని బాయిల్ అవుతుంది. ఇంతలో కొంచెం క్రీమ్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వెరీ గుడ్. చూస్తున్నారా ఆ మిక్స్ చేస్తున్నప్పుడు ఎలా మారిపోతుందో? దీన్ని కండిషనింగ్ అంటారు. యూజువల్లీ చాలా మంది కార్న్ ఫ్లవర్ కూడా ఈ స్టైల్లోనే ఈ విధంగానే అప్రోచ్ అవుతుంటది. ఇప్పుడు ఇది మనము పక్కన పెట్టుకుందాం. కొంచెం మిక్స్ చేసుకుందాం. ఒక్కసారి బాయిల్ అయిందంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఇది బాయిల్ అయ్యే లోపల ఇది రెడీ చేసుకుంటా. ఇది ఇక్కడ పెడదాం. పెట్టేసి ఇంకో విషయం తెలుసా, ఎక్కడ పోయినా టమాటో సూప్ 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు. ఏ హోటల్లో పోయినా, ఏ రెస్టారెంట్లో పోయినా అందరు టమాటో సూప్ ఆర్డర్ చేస్తున్నారు, కరెక్టే. కానీ టేస్ట్ సరిగా ఉండట్లేదు. ఎందుకు కారణం? సరిగ్గా చేయరు. కానీ బలా మిస్టర్ బ్రహ్మచారిలో టేస్ట్ కి టేస్ట్, హైలైట్, సూపర్ క్వాలిటీ. చూసారా బాయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. కొంచెం మిక్స్ చేసి, వేడిగా ఉంది అందుకే ఎప్పుడు క్లాత్ దగ్గర పెట్టు. వెరీ గుడ్. యూజువల్గా నేను ఇట్లా కూడా పోయొచ్చు, గంటలు పడుతుంది అది. ఇప్పుడు దీంట్లో బ్రెడ్ ఇప్పుడు వేద్దాం. కొంచెం మిక్స్ చేసుకొని వేసేద్దాం. అన్నీ వేసేద్దాం. ఒకటి నేను ఇక్కడ ఉంటాం. క్రంచీ కారం బ్రెడ్ క్రూటాన్స్. ఇప్పుడు దీంట్లో లైట్గా క్రీమ్. చాలు. ఇప్పుడు టమాటో సూప్ విత్ వెజిటేబుల్ చీజ్ స్లా శాండ్విచ్ రెడీ. యూజువల్గా అందరు చదువుకొని ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తారు. కానీ భలా మిస్టర్ బ్రహ్మచారిలో సుమిత్ ఫుడ్
టేస్ట్ కోసం వెయిట్ చేస్తాడు. ఇట్స్ టైమ్ టు టేస్ట్. ఫస్ట్ సూపా, ఫస్ట్ శాండ్విచా? ఫస్ట్ సూప్ చేసాం, అందుకే ఇప్పుడు శాండ్విచ్ తిందాం. లేదు, ఏదైనా మంచిది, కానీ ఫస్ట్ సూప్ ఒక్క సిప్ వేస్తాం. Awesome. సూప్ హైలైట్. నెక్స్ట్ శాండ్విచ్. ఒకటేసారి నేను అంతా తినచ్చు, కానీ నేను కొంచెం పొదుపుగా తింటా. ఒక పెద్ద బైట్, గాడ్జిల్లా బైట్ అంటారు దీన్ని. అది ఈ మయోనీస్ వల్ల గుర్తుందా? మయోనీస్, షుగర్, వినిగర్ ఇవన్నీ వేసి మనము స్లా చేసాం. దాంతోపాటు ఇది హైలైట్. ఇది మనము వారానికి, ఎస్పెషల్లీ సాటర్డే సండేస్ మీరు టీవీ చూస్తుండండి, నేను ఇట్లాంటివి వండుతూనే ఉంటాను. అండ్ ప్రతి వారం మనం ఇట్లాంటి ఒక వెరైటీ డిషెస్తో మీ ముందుకు వస్తాను. వెజిటేబుల్ చీజ్ స్లా శాండ్విచ్ తయారు విధానం. ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్, ఆయిల్, మయోనీస్, క్రష్డ్ పెప్పర్, క్యాబేజీ తరుగు, క్యారెట్, క్యాప్సికం వేసి స్లా తయారు చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలకు మయోనీస్ పూసి క్యూకంబర్, చీజ్ స్లా వేసి ఒకదానిపై మరొకటి పరిచితే వెజిటేబుల్ చీజ్ స్లా శాండ్విచ్ రెడీ. చూసారు కదా? డోంట్ గో ఎనీవేర్, ఎక్కడ పోకండి. సాటర్డే సండే మనదే రాజ్యం. బలా మిస్టర్ బ్రహ్మచారి, డోంట్ గో ఎనీవేర్, ఐ విల్ బి బ్యాక్. ఇక్కడ వెరైటీగా 4-5 రకాల పప్పులు పెట్టాను. Are you ready for జీరా పలావ్?